141:5. ఓకే, చదవండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నాకు తైలాభిషేకం. మీరు కూడా ఈ వచనంని రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే యవనస్తులకి ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినా వేరేళ్ళు చెప్పినా ఒకటమైన, నువ్వేం నాకు చెప్పేది నాకు తెలియదా ఏంది, 100% రాంగ్, నాశనం అయిపోతారు. ఈ రాజు జీవితంలోనే అలాగనే రెహోబాం జీవితంలో నుండి కూడా నేర్చుకోవాలి. పెద్దల మాట విన్నాడా? వినలే. రాజ్యం ఇచ్చినా కానీ పాడు చేసుకున్నాడు. మీరు కూడా ఎంత చదువుకున్నా అయ్యేది నాశనమే, జ్ఞాపకం పెట్టుకోండి. పెద్దలకి, నీతిమంతులు ఎవరైనా చక్కటి మాటలు చెప్తే అది మీకేంది? ఆశీర్వాదము. మీ తల్లిదండ్రులు మాట వినండి, ఏం ప్రాబ్లం లేదు, మీరు మంచిగా అవుతారు. దేవుని సేవకులు చెప్పే మాట వినండి, పెద్దలు ఎవరైనా చెప్పే మాట వినండి. దావీదిన రాజా ఏమంటున్నాడు? నీతిమంతుడు ఎవరైనా నన్ను కరెక్షన్ చేయని, అది నాకేంది? ఉపకారం. నేను రాజు, నువ్వేంది నాకు చెప్పేది? కొంతమంది పాస్టర్లు అంటారు, నేను పాస్టర్ని, నువ్వేంది నాకు చెప్పేది? రాజా అట్లా అన్నాడు. దావీదు వల్ల నాట్యం ఆడమని మళ్ళీ 10 సార్లు చెప్పి నాట్యం ఆడతాడు, పాడుతాడు. దావీదు అన్నట్టు మరి నీతిమంతుడు నన్ను కొట్టుట ఉపకారం అని అంటాడా? నేను పాస్టర్ని, నాకేం నువ్వు చెప్పాడు, నువ్వు అక్కడ గుడిసావాలి, నేను ఇక్కడ గుడిసావాలి. చెయ్యరు. మీరు అలాంటి సేవకులు కాకండి, ఓకేనా? ఆమెన్. అలా ఎక్కిచ్చేస్తే ఎక్కిపోకండి. రాజు మిమ్మల్ని సేవకుడిగా దేవుడు చేస్తే అందరినీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండకండి. వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ, ఓకేనా? ప్రేమతోటి ఏది చేసినా ఏం చేయాలి? ప్రేమతోటి చేయాలి. ప్రేమతోటి గద్దించొద్దని కాదు, ప్రేమతో కరెక్షన్ చేయాలి. కానీ దేంతో? ప్రేమతో. కరెక్షన్ యాక్సెప్ట్. ఒకవేళ కరెక్షన్ యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందో చదివి మనం ప్రార్థన. 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 22వ వచనమా ఉందా? చూడండి, చదవండి. నేను ఒక్క నిమిషం చెప్తా. ఓకే, 32. శిక్ష నొందని వాడు అంటే దాని అర్థమైంది. ఇక్కడ శిక్ష అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. డిసిప్లిన్ అంటే పొద్దుగాల లేవు అంటే ఏం చేయాలి? లేవాలి. చదువుకోండి అంటే చదువుకోవాలి. ఇది టైం కాదు ఆడుకునేది అంటే ఏం చేయకూడదు? దాన్ని డిసిప్లిన్ అనుకుంటారు కదా. మనకు తొందరగా మన న్యాచురల్ ఫిజికల్ బాడీ ఏం చేస్తుంది? రాత్రి అంతా నిద్ర రాదు కానీ పొద్దున్న వస్తుంది. మీకు కూడా అలానే అవుతుందా? పిచ్చి కదా అది. న్యాచురల్ రాత్రి పండుకోవాలి, పొద్దున పని చేసుకోవాలి. కానీ మనది ఉల్టా పని చేస్తుందా లేదా? ఇంకా ఏమేమో అంటారండి. 3 గంటలకు 4 గంటలకు పోయి ఛాయ్ తాగాలంట. అరే పండుకునే టైంలో పొద్దుగాల 3 గంటలకు లేచి ఛాయ్ తాగుడు ఏంటి? అది పిచ్చి కాదు? అవునా కదా? చెప్పండి. అప్పుడు 12 గంటలకు ఛాయ్ తాగా నీకు పోతావా? డిసిప్లిన్ లేదు. అది జీవితమా? దేవుడు చెప్పిండు రాత్రి వండుకోవాలని, పొద్దుగాల పని చేసుకోవాలని. రాత్రి అంతా మేలుకుండి పొద్దున్న వండుకుంటావా? ఉల్టా పనులు కదా. తల్లిదండ్రులు చెప్తే ఇంకా కోపము, ఆడనీయాడు, పాడనీయాడు, పోనీయాడు, బండి ఇయ్యాడు. ఏమవుతావు చెప్పు? పాడవుతావా కదా? చెప్పండి నాకు. మీరు కూడా జాగ్రత్తగా, అందుకని చూపిస్తున్నా. డిసిప్లిన్ ఎవరికైతే చేసుకోవడానికి ఇష్టం ఉండదో వాడు ఏమవుతాడంట? మళ్ళీ చదవండి. నొందని వాడు తన ప్రాణంని తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అవుతాడు, తెలివి గలవాడు అవుతాడు. సో ఈ రాజు జీవితంలో నుంచి 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంది? ఎవరైనా ఎక్కిచ్చేస్తే ఎక్కొద్దు, మనం మెప్పు కోరొద్దు, రాజులమై దేవుళ్ళమై నేను సాల్వ్ చేస్తా అని అనుకోవద్దు.
ఫస్ట్ లెసన్. సెకండ్ ఏంది? ఎవరైనా కరెక్షన్ చేస్తే యాక్సెప్ట్ చెయ్యాలి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎవరంటా ఉన్నాడు? రాజు వాళ్ళు. కానీ దావీద్ వల్లే నాట్యం ఆడమంటే యవనస్తులు అందరు ఆల్ నైట్ ఆడతారు. కానీ దావీద్ చెప్పినట్టు ఈ పని చేస్తారా? చెయ్యరు. సో మీరు జర జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇది మీకు చేస్తే మీ దీవెనలో ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తారు. దావీద్ వల్లే ఖాళీ నాట్యం ఆడినరు అనుకోండి, ఏమొస్తుంది? ఈయన మందిరం కట్టించిండు. ఎవరు? ఈ రాజు, యోహాష్ రాజు కూడా ఏమొచ్చింది? శాపమే తెచ్చుకున్నాడు కదా. సో మీరు మందిరం కట్టిస్తే ఏదో అవుతుంది అనుకోకండి. నో, దేవుని మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మనం ప్రార్థన చేసుకుందాం.